ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మహేశ్వర్ రెడ్డి గారు మరియు అదేవిధంగా ముదోల్ నియోజకవర్గ శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, మరి అదేవిధంగా ఈ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కరువు వచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ వచ్చిందంటే కరెంటు కోతలు, కరువు, రైతుల కన్నుల్లో కన్నీళ్లు తప్ప ఇంకొకటి లేదు. ఎన్నో హామీలు ఇచ్చి ఏదో ఒక రకంగా గద్దెనెక్కాలని, ఏదో ఒక రకమైన అధికారంలోకి రావాలని హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 15,000 రూపాయలు రైతు బంధు విషయంలో కానీ, 2 లక్షల రుణమాఫీ విషయంలో కానీ, 500 రూపాయలు మీరు ఇస్తున్నటువంటి బోనస్ విషయంలో కానీ, రైతు కౌలు రైతుకు 12,000 రూపాయలు మీరు ఇస్తామన్నటువంటి హామీ కానీ ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేకపోయింది. ఇన్పుట్ సబ్సిడీలని రకరకాలుగా హామీలు ఇచ్చినటువంటి మీరు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం నెలకొన్నది. రేపు కనబడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. రేపు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. ఈ రాష్ట్రంలో రేపు వచ్చేది రామరాజ్యం మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.